హలో గైస్, నా పేరు మైత్రి. ఒకటి మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఈ వీడియోలో ఏంటంటే మనం యాక్చువల్గా అంటే అగ్ని పరీక్ష డే 3 కలెక్షన్ రిపోర్ట్ ఇది. సో మనం ఇప్పటికే చాలా వరకు మాట్లాడుకున్నాం మనం. సో ఇది డే 3 కలెక్షన్ రిపోర్ట్ అనమాట. సో లైక్ కొంచెం మార్పులు వచ్చాయి, దాని గురించి మాట్లాడుకుందాం. అండ్ అట్ ద సేమ్ టైం మనది ఒక ఓటింగ్ పోల్ ఉంది కదా, స్ట్రా పోల్ నిన్న మనం పెట్టాము. సో దానికి చాలామంది ఓటేశారు. సో దాంట్లో వచ్చిన ట్రెండ్ని కూడా కొంచెం చెక్ చేద్దాం, ఎట్లా ఉంది ఏంటి పరిస్థితి అనేది. ఓకే, సో మాట్లాడుకుందాం. సో ఫస్ట్ యూనో మన దాంట్లో మాట్లాడుకుందాం, మన దాని గురించి మాట్లాడుకుందాం. సో తర్వాత బయట విషయాల గురించి మాట్లాడుకుందాం. మన దాంట్లో ఫస్ట్ ప్లేస్లో రోహిత్ ఉన్నాడు. రోహిత్ మన దాంట్లో ఫస్ట్ ప్లేస్లో ఉండడం నాకు కొంచెం లైక్ ఎట్లా అంటే ఆశ్చర్యాన్ని కలిగించింది ఒక రకంగా. అంటే లైక్ ఎందుకంటే నేను రోహిత్ని ఇనీషియల్గా ఓకే కొంచెం బాగానే ఉన్నా కానీ బట్ మోస్ట్లీ అక్కడక్కడ నాకు ఎందుకో రోహిత్ విషయంలో కొన్ని డౌట్స్ ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. లైక్ ఇంకా బెటర్గా చేయగలుగుతాడా లేదా ఏంటి అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉంది. సో మాటలు సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు రోహిత్ దొరికేస్తాడన్న ఫీలింగ్ ఉంది. నేను అదే చెప్తూ వచ్చా మీకు అందరికీ కూడా. సో బట్ అయినా కూడా మన దగ్గర రోహిత్కి మంచి ఆడియన్స్ బేస్ అయితే ఉంది. సో అది నాకు కొంచెం ఆశ్చర్యాన్ని కలిగించింది. సో నైస్ డూడ్ అనిపించింది నాకైతే మటుకు. సో లెట్స్ సీ, చూద్దాం. అయితే బేసిక్గా మన దాంట్లో అయితే మటుకు రోహిత్కి 33% ఓటింగ్ పడింది, 33.83% ఓటింగ్ పడింది. తర్వాత అమన్ ఉన్నాడు సెకండ్ ప్లేస్లో 29% ఓటింగ్తో. సో అమన్కి కూడా ఆబ్వియస్లీ మన దగ్గర మంచి ఆడియన్స్ ఉన్నారు, అది స్పష్టంగా అర్థమైపోతుంది. అండ్ అమన్కి మంచి ఓట్ బ్యాంక్ ఉంది, జనరల్గా బయట కూడా మంచి ఓట్ బ్యాంక్ ఉంది, బయట కూడా తనే ఫస్ట్ ఉన్నాడు ఇప్పటికీ. తర్వాత థర్డ్ ప్లేస్లో చరణ్ ఉన్నాడు మన దగ్గర 11.38%తో. ఏందో మరిక చాలా తక్కువే ఉన్న ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే 11.38% అంటే. బట్ బయట బాగానే ఉంది చరణ్కి, మన దగ్గర తక్కువ ఉంది. తర్వాత ఝాన్సీ 4.19%. వీళ్ళు ముగ్గురే డబల్ డిజిట్స్లో ఉన్నారు, చరణ్, అమన్, రోహిత్ మన దగ్గర. ఇంకెవరో కూడా డబల్ డిజిట్స్లో లేరు అసలు. సో మరీ దారుణం అది, ఏం చేయలేం. ఝాన్సీ 4.19%తో ఉంది. రాజకుమారి, అపూర్వ ఇద్దరు కూడా 3.89% ఓటింగ్తో ఉన్నారు మన దాంట్లో. రాజకుమారి కానీ అపూర్వ కానీ. రాజకుమారి తేలిపోతుందబ్బా. డే 1 ఆవిడ చూపించిన పాయింట్స్, ఆవిడకి వచ్చిన అటెన్షను, ఆవిడకి ఇచ్చిన హైప్కి ఆవిడ ఇప్పుడు ఎక్కడో ఉండాల్సిన ఆవిడ, బట్ ఆవిడ ఎక్కడో ఉంది, ఆవిడ కింద ఉంది ఓటింగ్లో. చాలా దారుణం. ఇలాగే ఉంటే ఇంక డొల్లే, ఇంక లోపలికి వెళ్ళి ఏమి ఉండదు ఇంకా. సో రాజకుమారి, అపూర్వ వీళ్ళైతే మటుకు 4-5 ప్లేసెస్లో ఉన్నారు. తర్వాత మిథిలేష్ 3.59%తో ఉన్నాడు. ఇతను కూడా అసలు 3 గ్రీన్లు వచ్చినోడు ఉండాల్సిన ఓటింగ్ అది, 3 గ్రీన్లు వచ్చినోడు ఉండాల్సిన పర్సంటేజ్, ఆ పొజిషన్ అది ఏట్లేదు. అంటే ఎవరికి కూడా ఈక్వల్గా రావట్లేదబ్బా అటెన్షన్. కొంతమందికి ఎక్కువ అటెన్షన్ వెళ్ళిపోతుంది. అందులో భాగంగా రోహిత్కి, అమన్కి ఎక్కువ వెళ్తుంది. చరణ్ ఏదో మధ్య మధ్యలో తనకు తాను సృష్టించుకుంటున్నాడు కానీ తనకి ఎక్కువ రావట్లేదు. లేదంటే ఇక అపూర్వకి ఎక్కువ వెళ్తుంది అన్నెసరీ అటెన్షను. అపూర్వకి ఆ అటెన్షన్ వల్ల లోపలికి వెళ్ళిపోద్దేమో అనిపిస్తుంది. సో ఝాన్సీకి ఉన్న అటెన్షన్ కూడా పోతుంది. బయట ఉన్నప్పుడు బాగుంది కానీ ఇప్పుడు తగ్గిపోయింది. తర్వాత శాలిని ఏ ప్లేసు, 7th ప్లేసు. తర్వాత షష్ఠి, వీళ్ళిద్దరికీ 2.1%తోనే ఉన్నారు. తర్వాత రామకృష్ణ, బాగి ఇద్దరు 1.5%తో ఉన్నారు తర్వాత 2 ప్లేసెస్లో. తర్వాత దీపక్ ఉన్నాడు, తర్వాత హేమంత్, తర్వాత గాయత్రి కూడా 0.6%తో ఉంది. కానీ మన ఓటింగ్ పోల్లో లాస్ట్ నుంచి 2వ ప్లేస్లో, లాస్ట్ ప్లేస్లో ఒకరు ఉన్నారయ్యా. ఎవరో గెస్ చేయండి. ఆ గెస్ చేసే గ్యాప్లో డిస్క్రిప్షన్లో మన ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ ఇస్తా. ఆ బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోండి, మన వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం లైక్ అది మన స్ట్రా పోల్ లింక్ కూడా ఇస్తాను, దాని మీద కూడా క్లిక్ చేసి ఓట్ వేయండి ఇందులో కూడా. సో దట్ మనం దాని గురించి డిస్కస్ చేసుకోవచ్చు. అంటే ఎట్లా ఉంది ఏంటి సిచ్యువేషన్ అనేది మారుతుంది కదా. ఇదే బేసిక్గా ఆడియన్స్ జడ్జిమెంట్, ఇంకేముంది. మీరు ఆడియన్స్, మన దగ్గర పిఆర్ ఆడియన్స్ లేరు మనకి. బేసిక్గా పిఆర్ ఫ్యాన్స్ మనకి రారు, ఎందుకంటే నేను కన్సిస్టెంట్గా చేస్తానో లేదు తెలీదు. సో ఇప్పుడు వచ్చి కామెంట్లు పెట్టినా మళ్ళీ ఆ తర్వాత ఉపయోగం లేదులే అని చెప్పి రారు మళ్ళీ. సో అందుకని మనకి పిఆర్ ఫ్యాన్స్, పిఆర్ ఓట్లు పడవు మనకి. వేరే వాళ్ళకి కొంచెం ఎప్పటి నుంచో ఉన్నారు కాబట్టి వాళ్ళ దాని కింద వెళ్ళి కామెంట్లు పెడతారు, ఓట్లు వేస్తారు, అవన్నీ చేస్తారు. మనకు అట్లా ఉండదు కదా. అందుకని సో నేను అంటుంది ఏంటంటే కొంచెం అట్లా మీరు ఓటు వేసుకోండి. సో మనంతా ఆడియన్స్ బేసిస్ మీదే ఉంటుంది. సో ఇప్పుడు సరే ఇదంతా అయిపోయింది కదా. డిస్క్రిప్షన్లో 2 లింక్స్ ఉన్నాయి, ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ దీని, ఈ స్ట్రా పోల్ ఓటింగ్ది. ఆ లాస్ట్లో ఉన్నది ఎవరు తెలుసా? ప్రియా. ఓ ప్రియా ప్రియా నా ప్రియా ప్రియా
ఓహో ప్రియా 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 ఉందయ్యా మన దాంట్లో లాస్ట్లో. నాకు నిజంగా షాకింగే నాకైతే మటుకు. ఇదేంది ఇది ఈవిడ లాస్ట్లో ఉందన్న ఫీలింగ్ కలిగింది నాకైతే మటుకు. బట్ ఆవిడ లాస్ట్లో ఉంది మరి మన దాంట్లో. సో బేసిక్గా ఓటింగ్ అనేది ఎప్పుడూ ఒకలాగా ఉండట్లేదు అని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమైపోతుంది కదా మనకైతే మటుకు. సో మనం కూడా అది అర్థం చేసుకోవాలి. సో దాని బేసిస్ మీదే మొత్తం అన్నీ మారిపోతుంటాయి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంది ఎంత కాదన్నా సరే. సో ఈరోజు బేసిక్గా ఒకలాగా ఉంటుంది ఓటింగ్, అండ్ రేపు ఇంకొకలాగా ఉంటుంది, అండ్ రేపు ఒకలాగా ఉంటే మళ్ళీ ఎల్లుండి ఇంకోలా ఉండొచ్చు. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా ఉంటుంది. అప్డేట్ల కోసం వాట్సాప్ ఓపెన్ చేస్తున్నా మా వాడు ఏమైనా పంపాడేమో అని చెప్పి. సో చూద్దాం అయితే. సరే ఇంక ఇక్కడ బేసిక్గా ఫస్ట్ ఇదంతా ఫినిష్ చేద్దాం. ఒకటి 2 మెసేజ్లు పెట్టాడు చూద్దాం. అయితే దానికి ముందు బేసిక్గా ఇక్కడ చూద్దాం. లైక్ ఇది ఉంది కదా మన దాంట్లో ఇలా ఉంది సిచ్యువేషన్. సో బయట పరిస్థితి ఏంటి? బయట కొంచెం సిమిలర్ సిచ్యువేషన్సే ఉన్నాయి లైక్ నిన్నటిలాగే, కాకపోతే కొంచెం పొజిషన్స్ మారాయి. లైక్ అమన్ ఉన్నాడు కదా, అమన్కి చరణ్కి నిన్న ఎక్కువ డిఫరెన్స్ ఉంది. బట్ ఇప్పుడు అమన్కి చరణ్కి మధ్య జస్ట్ 2% డిఫరెన్స్ ఉంది. చరణ్ కొంచెం రైజ్ అయ్యాడు, అమన్ ఒక 0.5% తగ్గాడు. సో తగ్గడం వల్ల చరణ్ అమన్ కొంచెం దగ్గరకు వచ్చారు. అలాగే రోహిత్ ఝాన్సీ వాళ్ళిద్దరు కూడా బేసిక్గా చాలా దగ్గరకు వచ్చారు. ఇప్పుడు వెరీ సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఇద్దరికి మధ్య ఇప్పుడు చాలా లీస్ట్ డిఫరెన్స్ ఉంది. తర్వాత మిథిలేష్ రాజ్కుమారికి మధ్య నిన్న డిఫరెన్స్ చాలా తక్కువ ఉంది కదా, ఇవాళ డిఫరెన్స్ ఎక్కువ ఉంది. మిథిలేష్ బేసిక్గా ఒక 2% ఓటింగ్ డిఫరెన్స్ ఉంది రాజ్కుమారికి మిథిలేష్కి. సో మిథిలేష్ కొంచెం బెటర్ అయ్యాడు. బట్ ఎందుకు బెటర్ అయ్యాడు, ఏ కారణం చేత బెటర్ అయ్యాడు నాకు అది అర్థం కావట్లేదు నాకైతే మటుకు. సో ఏమో మరి ఇంకా నాకైతే అర్థం కాలే ఏ కారణం చేత బెటర్ అయ్యాడు ఏంది అనేది. సో ఆ తర్వాత రామకృష్ణ, ఆ తర్వాత శాలిని వీళ్ళందరూ కూడా వెరీ మచ్ సిమిలర్ ఓటింగ్స్తోనే ఉన్నారు. వాళ్ళకి ఏమంత ఎక్కువ ఓటింగ్ అయితే ఏం మారిపోలే. అపూర్వకి కొంచెం మారింది నిన్నటి మీద కొంచెం బెటర్ అయింది యాక్చువల్గా. అపూర్వ కొంచెం ఓటింగ్ పెరిగింది, బట్ అయినా కూడా స్టిల్ కొంచెం వెనకబడే ఉంది. ఏమో నాకైతే మటుకు కొంచెం ఇంప్రూవ్ అయ్యింది కదా. సో ఓటింగ్ మేబీ ఫర్దర్గా ముందుకెళ్ళొచ్చేమో అపూర్వ అన్న ఒక ఫీలింగ్ ఉంది. బట్ మోస్ట్లీ వెళ్ళకపోవడానికి కూడా ఛాన్సులు చాలా ఎక్కువగానే ఉన్నాయి నన్ను అడిగితే మటుకు. ఎందుకంటే కష్టమే, కాంప్లికేట్ అయిపోతుంది తనకి. అంటే ఊరికే కాంప్లికేట్ అయిపోతున్నాయి ప్రతిదీ కూడా. సో అట్లా ఇది కూడా కాంప్లికేట్ అవుతుందేమో అన్న ఒక ఫీలింగ్ అయితే వస్తుంది నాకైతే మటుకు. సో యాక్చువల్గా ఎపిసోడ్ రివ్యూ నేను చాలా లేట్గా పెట్టాను ఇవాళ. అంటే లైక్ పొద్దున పెట్టాను, అలా పొద్దున పెట్టడమే బాగున్నట్టు ఉందయ్యా నాకు. కాకపోతే పొద్దున పెడితే అంత డీటెయిల్డ్గా మాట్లాడలేకపోతున్నాను. కానీ ఇక నుంచి అదే చేయాలి నేను. ఇంకా పొద్దున్నే పెడతాలేండి ఇంకా మోస్ట్లీ. నాకు అదే బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే పొద్దున పెడితే ఏవైనా అంతే వ్యూస్ వస్తున్నాయి. ఇంక ఇంతటి దానికి ఎప్పుడు పెడితే ఏముంది, నాకైతే అదే అనిపించింది ఇంకా. సో పొద్దున పెట్టుకుంటా హాయిగా అంతే మరి ఇంకా. సో ఈ ఓటింగ్ పోల్ అనేసి సాయంత్రం పెట్టుకుంటా అంతే, అది బెస్ట్ ఆప్షన్ నాకైతే మటుకు. సో ఓకే, ఇంక ఇది పరిస్థితి. ఇంకా తర్వాత ఇంకా వేరే వాళ్ళని చూసుకుంటే అదే చెప్పే కదా ఆర్డర్. సో రాజ్కుమారి వరకు 6 చెప్పే కదా, 6 తర్వాత రామకృష్ణ, శాలిని, బాగి, శివ షష్ఠి, హేమంత్ యాదవ్, అపూర్వ, ప్రియాంక, దీపక్, గాయత్రి. ఇది బేసిక్గా ఆర్డర్. బట్ అపూర్వ కొంచెం ఇంప్రూవ్ అయింది, హేమంత్కి దాటేసే పొజిషన్కి వచ్చింది. రేపటికైతే హేమంత్ని దాటుతుంది. సో నా గెస్ట్ ప్రకారం ఎల్లుండికి శివ షష్ఠిని దాటుతుంది. ఆ తర్వాత బాగీని కూడా దాటేస్తుంది. శాలిని కొంచెం ముందుంది, శాలిని రామకృష్ణ కొంచెం ముందున్నారు. వాళ్ళని దాటడం కొంచెం కష్టం ఓటింగ్ పరంగా. ఇది బేసిక్గా వాళ్ళకి ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ఓట్ బ్యాంక్, ఎగ్జిస్టింగ్ ఆడియన్స్ బేస్ వల్ల. మరి రామకృష్ణకు ఆల్రెడీ కొంచెం గట్టిగానే ఆడియన్స్ ఉన్నారు కదా. సో ఆ బేసిస్ మీద వచ్చిన ఓట్ బ్యాంక్ అయ్యి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను నేనైతే మటుకు. లెట్స్ సీ మరి. సో ఇది బేసిక్గా ఓటింగ్ పరిస్థితి. సో అమన్కి బేసిక్గా నిన్న ఎపిసోడ్ పెద్ద ఏం లేదు కదా, అందుకే కొంచెం తగ్గి ఉండొచ్చు. అండ్ చరణ్కి పెరిగింది బేసిక్గా. అండ్ రోహిత్కి బేసిక్గా కొంచెం అంటే లైక్ ఒక సింపతి వస్తుంది. సో రోహిత్ బేసిక్గా ఒక సింపతి స్టార్, టాస్కులు బాగా ఆడతాడు, సింపతి టాస్క్ స్టార్ అనమాట. సో అంటే లైక్ ఎందుకో అంటే అన్నెసరీగా సింపతి వస్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు రోహిత్కి. ఏం చేస్తున్నాడు, ఏం చేయట్లేదు కదా, ఎందుకు సింపతి వస్తుంది అన్న ఒక ఫీలింగ్ ఉంది నాకు. కాదు ట్రోల్ మెటీరియల్ కూడా కాదు, అలాగని మనిషి అది కూడా ఉంది మైండ్లో. సో అదొక పాయింట్ కూడా ఉంది నాకైతే మటుకు. లెట్స్ సీ మరి, చూద్దాం ఏంటి మరి పరిస్థితి అనేది. సో నాకైతే అట్లా అనిపిస్తోంది. బేసిక్గా పెరుగుతున్నారు బ్రాడ్కాస్ట్ ఛానల్కి కొంతమంది, బట్ ఎక్కువ పెరగట్లేదు. సో ట్రై టు జాయిన్ ఇన్ దట్ బ్రాడ్కాస్ట్ ఛానల్, మాట్లాడుకుందాం దాని గురించి కూడా. సో ఇంకా అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. మా వాడు కొన్ని మెసేజ్లు పెట్టాడు. సో వాడు ఒక్కో రోజు ఒక్కో వాట్సాప్ పంపిస్తుంటాడు.
వాడితో ఇదో టార్చర్ ఉంటుంది నాకు. సో అందుకని బేసిక్గా అన్ని ఫోన్లు కొంచెం ముందే పెట్టుంచుకుంటా. ఓ 2 ఫోన్లు ఉంటాయి. రెండు ఫోన్లో 4 వాట్సాప్లు ఉంటాయి నాకు. సో అందుకని 2 పక్కన ఉంచుకుంటా. ఒకటి ఇక్కడ పెట్టాను. సో దానికి పంపాడు. సో బేసిక్గా ఒకటేంటంటే కామనర్స్ బేసిక్గా ఈసారి అయితే ఎక్కువ మందిని తీసేసుకుంటారు లేదా తక్కువ మందిని తీసుకుంటారన్న అంటున్నాడు వాడు. అంటే వాడు చెప్తోంది ఏంటంటే కామనర్స్ని బేసిక్గా ఈసారి వీలైతే ఒక 8 మెంబర్స్ని దాకా తీసుకునే ప్లాన్లో ఉన్నారు. ఒకవైపు కాయిన్కి ఒకవైపు, అది కాయిన్కి రెండో వైపు ఏంటి అంటే 5గురినే తీసుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయంట. లైక్ 5గురిని తీసుకొని ఇక గ్రాండ్ లాంచ్ 2.0 రోజు ఒక్కరిని తీసుకొని అట్లా 6గురిని మేనేజ్ చేద్దాం. సో మిగతా వాళ్ళందరూ కూడా సెలబ్రిటీస్ని పెట్టుకుందామని చెప్పి చూస్తున్నారంట యాజ్ ఆఫ్ నౌ అయితే మటుకు. లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటి మరి పరిస్థితి అనేది. అండ్ ఓవరాల్గా చాలా చోట్ల నాకు ఎందుకో లైక్ ఆన్లైన్ ట్రెండ్స్ అనేవి మేబీ ఇన్ఫ్లుయెన్సర్ ఓటింగ్తోనో లేదంటే వేటితోనో ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాయేమో కానీ, బట్ నాకు అనిపిస్తుంది ఏంటంటే మేబీ సమ్హోమ్ లైక్ యూట్యూబర్స్, రివ్యూవర్స్ ఈ కేటగిరీ దగ్గర రోహిత్కి మంచి ఫ్యాన్ బేస్ ఉందన్న ఫీల్ అయితే ఉంది నాకైతే మటుకు. సో లెట్స్ సీ, మరి చూద్దాం ఏంటి మరి పరిస్థితి అనేది. సో లైక్ చూడాలి మరి ఇంకా. సో ఇది ఒకటే అప్డేటు మోస్ట్లీ. సో నెక్ టు నెక్ అయితే ఉంది ఓటింగ్ పరంగా అయితే మటుకు, అదొకటైతే ఉంది. అండ్ ఓన్లీ ఇది ఒకటే అప్డేట్ పెట్టాడు అంతే. ఓటింగ్ గురించి ఒక అప్డేట్, బేసిక్ అప్డేట్ ఇచ్చాడు అంతే, అంత మించి ఇంకేయట్లేదు. సో లైక్ ఓటింగ్ బేసిక్ కొంచెం నెక్ టు నెక్ ఉందని చెప్పాడు. సో ఇది ఎయిదర్ 8 మెంబర్స్ ఉండొచ్చు లేదా 6గురే ఉండొచ్చు. అంటే డే 1 రోజు 5గురే వెళ్తారంట లోపలికి. అందులో ఓటింగ్ ద్వారా 3 వెళ్తారు, జడ్జెస్ ద్వారా 2 వెళ్తారు. లైక్ 2 జడ్జిలు అనుకొని ఒకరిని, 2 జడ్జిలు అనుకొని ఒకరిని. 2 3 కదా అంటే మరి శ్రీముఖితో కలిపి 4 కదా జూరీ మెంబర్స్. సో 4కి కలిపి 4 ఓట్లు. ఆ 4లో కామన్గా పడాల్సి ఉంటుంది. సో 2 కలిపి ఒకరిని అనుకోవాల్సి ఉంటుంది. సో నవదీప్కి శ్రీముఖికి తగిలించేసి అభిజిత్కి బిందు మాధవ్కి కలిపి పెడితే సరిపోద్ది. వాళ్ళ ఓటింగ్ పరంగా కొంచెం డిఫరెంట్గా ఉండొచ్చు నాకు తెలిసి అప్పుడు. సో అట్లా అనుకుంటున్నాను నేనైతే మటుకు. సో మరి మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో దాట్స్ గైస్, ఇది మరి సిచ్యువేషన్. సో మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకే, సో ఈరోజు ఓటింగ్ పోల్ కొంచెం త్వరగానే ముగించాను నేను, ఎందుకంటే ఎక్కువసేపు నేను మరీ సాగదీయాలనుకోవట్లే. బికాజ్ అంటే మారట్లేదు పెద్దగా. లైక్ ట్రెండ్ మారింది అనుకోండి అబ్బా, ఒక అర్థం ఉంది. మారకపోతే ఇంకేం చెప్తాం. నాకు ఒకటే అర్థం కాలే, అమన్ బేసిక్గా అంత టాప్కి ఎలా వెళ్ళిపోయాడు, రోహిత్ బేసిక్గా కొన్ని చోట్ల టాప్ 1కి ఎలా వస్తున్నాడు, అది నాకు అర్థం కాకుండా ఉంది నాకు. ఇట్స్ వెరీ లైక్ ఒక క్వశ్చన్ మార్క్, పెద్ద క్వశ్చన్ మార్క్ నాకు అదైతే మటుకు. చూద్దాం మరి ఇంకేమో. మరి ఇంకా నాకైతే మటుకు ఒక క్లారిటీ రాలేదు. అంటే అమన్ అంత ఇరగదీశాడా, మళ్ళీ పోనీ ఫాలోయింగ్లో అంత లేదు, మళ్ళీ పోనీ ఫాలోయింగ్ పెరగలే ఇన్స్టాలో, మరి ఎక్కడి నుంచి వస్తుంది ఆ ఓటింగ్. ఇది కొంతమంది రిలీజియస్ ఓటింగ్ అని కూడా అంటారు, అది వేరే విషయం. లైక్ ముస్లిం కదా, ముస్లిం సపోర్ట్ చేస్తున్నారు అనొచ్చు, అది మనకు తెలీదు ఎగ్జాక్ట్గా. అంటే కొన్ని చోట్ల చూశాను నేను ఈ ఒపీనియన్. ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము అది ఎంతవరకు వాస్తవం ఏంటనేది మన చేతుల్లో లేదు అది కూడా. బట్ నా గెస్ ఏంటంటే అమన్కి అంత ఓటింగా, పోనీ రోహిత్ కంటే అట్లీస్ట్ సింపతి అయినా వర్కౌట్ అయింది, సరే పోనీ సింపతి స్టారు, సరే ఓకే ఓటింగ్ పడిందంటే ఒక అర్థం ఉంది. చరణ్ బేసిక్గా బిగ్ బాస్ ముద్దు బిడ్డ, సరే ఓకే ఓటింగ్ పడిందంటే ఒక అర్థం ఉంది. ఫాలోవర్స్ కూడా గట్టిగా వచ్చారు చరణ్కి. సో బీవీ ముద్దు బిడ్డ కాబట్టి ఓకే వాళ్ళ సైడ్ సపోర్ట్ ఉంటుంది, ఆడియన్స్ నుంచి బాగానే ఉంది, ఫాలోవర్స్ గట్టిగా పెరిగారు, ఓకే అనుకోవచ్చు. ఇక్కడ ఏంటి లేదే మనకి, ఓటి ఫాలోవర్స్ లేరు, వీళ్ళ నుంచి సపోర్ట్ లేదు, ఏటి లేదు. ఝాన్సీ ఎందుకు అంత కింద ఉంది అంత ఫాలోయింగ్ ఉంచుకొని, మిథిలేష్ ఎందుకు అంత కింద ఉన్నాడు అంత ఫాలోయింగ్ ఉంచుకొని, రాజకుమారి ఎందుకు అంత కింద ఉంది అంత హైప్ వచ్చి, ఏందో ప్రపంచం అంతా ఎటెటో పోతుంది. సో అది సిచ్యువేషన్. సో ఇది ఈరోజు ఓటింగ్ పోల్ తాలూకా అప్డేట్. సో మీకు మీ ఒపీనియన్ ప్రకారం ఎవరు టాప్లో ఉండడానికి అర్హులు. ఇప్పుడు ప్రస్తుతానికైతే అటు ఇటుగా టాప్ 1కి టాప్ 3కి మధ్య పెద్ద డిఫరెన్స్ ఏం లేకుండా, అంటే రోహిత్ కొంచెం డిఫరెన్స్ ఉంది, బట్ కొన్ని చోట్ల రోహిత్ టాప్లో ఉన్నాడు. అంతెందుకు మన దాంట్లో రోహిత్ టాప్లో ఉన్నాడుగా, సెకండ్ అమన్ ఉన్నాడు, అది హైలైట్ అది. సో రోహిత్, అమన్, చరణ్ ఈ ముగ్గురే టాప్ 3లో ఉన్నారు. మినిమల్ డిఫరెన్సెస్తో లైక్ 2%, 3%, 4% అట్లా ఓటింగ్ డిఫరెన్సెస్తో ఉన్నారు. సో మీ ప్రకారంగా ఈ 3లో ఎవరు టాప్ 1, ఎవరు టాప్ 2, ఎవరు టాప్ 3? నేను కూడా సింపతితోనే రోహిత్కే అంటున్నాను నేను. సో నెక్స్ట్ అమన్, నెక్స్ట్ చరణ్. ఎందుకంటే మరి అంటే లైక్ ఫేవరెటిజం చూపించే వాళ్ళు అంటే నాకు నచ్చదు. లైక్ అంటే బిగ్ బాస్ టీం ఎవరికైతే ఫేవరెటిజం చూపిస్తారో నాకు అట్లా నచ్చదు. నాకు స్పష్టంగా అర్థమైపోతుంది ఇక్కడ బేసిక్గా చరణ్కి వాళ్ళు టూ మచ్ ఫేవరెటిజం చూపిస్తున్నారు, టూ మచ్ హైప్ ఇస్తున్నారని చెప్పి. అక్కడ డిస్కషన్ అంతా అమన్ గురించి జరుగుతుంది. నిన్నటి ఎపిసోడ్లో అమన్ గురించి జరుగుతుంటే వాడు చేతులు ఎత్తుతుంటే వాడిని పట్టించుకోవడం మానేసి పక్కనే ఉన్న
చరణ్ చేయెత్తుంటే చరణ్తో మాట్లాడించారు. బ్లాస్ట్ అయిపోయేలా ఉన్నాడు, పేలిపోయేలా ఉన్నాడు, అది ఇది అని చెప్పి అక్కడ మాట్లాడించారు. హేమంత్ మాట్లాడుతా అన్నాడు, హేమంత్తో మాట్లాడించారా? అమన్తో మాట్లాడించారు? లేదు, ఓన్లీ చరణ్తోనే. సపోర్ట్ ఎక్కువ, టూ మచ్ ఫేవరెటిజం ఉంది అక్కడ. సో నాకు అదైతే నచ్చలే, నాకైతే మటుకు ఏమో మరి నాకు నా దృష్టిలో అయితే మటుకు కరెక్ట్ కాదన్న ఫీలింగ్ అయితే ఉంది నాకైతే మటుకు. అది మరి పాయింట్. సో నా దృష్టిలో అట్లా ఫస్ట్ అయితే రోహిత్ విత్ సింపతీతోనే, సింపతీ స్టార్ రోహిత్కి జై ఫస్ట్ ప్లేస్. సో నెక్స్ట్ అమన్ మసూద్, థర్డ్ వచ్చి చరణ్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి, మీ ర్యాంకింగ్స్ ఏంటనేది. అండ్ యాక్చువల్గా ఈ ముగ్గురు కాకుండా ఇంకెవరైనా మీ టాప్ 3లో ఉన్నారా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీ దృష్టిలో టాప్ 3 ఎవరు ఉండాలి, ఓటింగ్ ప్రకారంగా వెళ్ళేటోళ్ళు టాప్ 3 ఎవరు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. సో దాట్స్ ఇట్, దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి, నా ఫర్దర్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మైథర్, ఎక్కడ వచ్చి ఫాలో అవ్వచ్చు. ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ ఛానల్ లింక్ అండ్ స్ట్రాపో లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో ఇస్తా. సబ్స్క్రైబ్ చేసుకొని ఒక కామెంట్ సెక్షన్లో నేను పెట్టలేకపోతే డిస్క్రిప్షన్లో పక్కా ఉంటుంది, అక్కడ చూడండి. ఓకే, సో డిస్క్రిప్షన్లో ఉంటుంది, అండ్ మీరు క్లిక్ చేసి ఇన్స్టా బ్రాడ్కాస్ట్ ఛానల్లో జాయిన్ అయిపోండి. స్టాప్ పోల్లో కూడా ఓట్ వేసేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్, బాయ్ బాయ్. మీట్ అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ రివ్యూ అండ్ నెక్స్ట్ డే ఓటింగ్ పోల్. థ్యాంక్ యూ, బై బై.